ప్రైవేట్ సైన్యం లేదు, అరాచకం లేదు, నేరాలు చేసే మనస్తత్వం నాది కాదు. కానీ నేరస్తుల్ని మాత్రం మట్టి గరిపించే ధైర్యం నాకుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు చూశారు, ప్రజల కోసం నేను పోరాడాను. ఆ రోజు ఏ తీవ్రవాద సమస్య ఉండకూడదని నేను పోరాడితే కొంతమంది నా మీదనే గురిపెట్టి 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు కాపాడారు నన్ను? సాక్షాత్తు 7 కొండల వాడు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి, ఒకవేళ నీకేదైనా జరిగితే ఆ అపవాదు శాశ్వతంగా నా పైన ఉంటుందని నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి. నేను వస్తానంటే ఇక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు, పలమనేరులో మైక్ కట్ చేస్తారు. చెప్తున్నా, మొన్న ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తారు. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తే మైకు కట్ చేసే పరిస్థితి వచ్చారంటే తిరిగి నా మీద నేరం వేస్తారు. నేను మైక్ పెట్టుకోవడం కూడా చేత కాదంట. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం, మైక్ పెట్టుకోవడం కాదు, తోక కట్ చేయడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ఆ చరిత్రలో. మిడిసి పడద్దండి, ఏదైనా సరే ప్రజల్ని మెప్పించండి. ప్రజలు మెప్పిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు. ప్రజలకు నష్టం జరిగితే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ గుండెల్లో నిద్రపోతాం. ప్రజలకు భరోసా ఇస్తాం, అది మా బాధ్యత. అందుకే నేను కోరుతున్నా, ఈరోజు మీ ఉత్సాహం చూసా. మళ్ళీ మదనపల్లి మీటింగ్ ఉంది, ఇంకా తిరుగు లేదు. అన్స్టాపబుల్, మళ్ళీ చెప్పండి, అన్స్టాపబుల్. అంతేనా లేదా? అన్స్టాపబుల్ అని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అందుకే అడుగుతున్నా, 3 పార్టీల నాయకులకి ధన్యవాదాలు. ఇక్కడే ఎంపీగా కందిమళ్ళ ప్రసాదరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి, మంచి ఉద్యోగం చేసి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. చిత్తూరు నా సొంత నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో ఎంపీగా ఎంపిక చేశాం. అందరూ ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. రెండో పక్క భానుప్రకాష్, భానుప్రకాష్ సర్వేలు చేశా, మీరంతా ఓట్లేశారు. ఐవీఆర్ఎస్ అడిగాను, జ్ఞాపకం ఉందా మీకు? ఐవీఆర్ఎస్ లో బ్రహ్మాండంగా ఓట్లేశారు కాబట్టి మీరు మెచ్చిన అభ్యర్థికి నేను సీట్ ఇచ్చా. అవునా కాదా? గెలిపించుకునే బాధ్యత మీది, అవునా కాదా? గెలిపించిన తర్వాత అండగా నేను ఉంటా. ముద్దు కృష్ణమనాయుడిని తలపించే విధంగా ప్రజాసేవ చేస్తాడు భాను. చేయిస్తా, హ్యాండ్ హోల్డింగ్ చేస్తా, చేయిస్తా. మీకు అనుమానం అవసరంలా, మంచి మెజారిటీతో మీరు గెలిపించండి. భానుని ఒక మంచి నాయకుడిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఏం తమ్ముళ్ళు, సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవి చూసిన తర్వాత ఇద్దరికి కూడా మిత్రపక్షాలు 3 పక్షాలు ఎన్డీఏ అభ్యర్థులుగా ఇద్దరిని మీ పరిచయం చేశా. మీ బాధ్యత, నా బాధ్యత వాళ్ళని పరిచయం చేయడం వరకు